నా పేరు గణేషు. నాది మాండగడ గ్రామం. మండలం వచ్చేసి బోరాజ్, ఆదిలాబాద్ జిల్లా. అయితే ఈ నానో డిఏపి అనేది మనము జొన్న పంటకు వాడినాం. అయితే ఇప్పుడు చాలామంది రైతులు డిఏపి గ్రాన్యువల్స్ వేస్తున్నారు కాబట్టి మనం నీటి తడులు ఇచ్చినా కూడా జొన్న అనేది తక్కువ కాల పరిమితి ఉంటుంది కాబట్టి ఆ గ్రాన్యువల్స్ కరిగాయి. కాబట్టి నానో డిఏపి ఏమంటే మనం కంకులు అంటే కంకి వచ్చేటటువంటి దశ ఉన్నప్పుడు మేము ఈ నానో డిఏపిని స్ప్రే చేసినాం. అయితే కంకి మంచిగా బ్రహ్మాండంగా కూడా దొడ్డుకు దొడ్డు వచ్చింది, విత్తనాలు కూడా మంచిగా లావుగా ఉన్నాయి. అయితే దీంతో ఏమైతే కాండం స్టెమ్ కూడా బలంగా ఉన్నది. అంటే మనకి ఇప్పుడు ఈదురు గాలులు వచ్చినా కూడా స్టెమ్ బలంగా ఉండడం వల్ల అంటే ఈ గాల్లో కూడా పడిపోతలేదు. ఎందుకంటే ఈ నానో డిఏపి మంచి బలంగా మొక్కకు బలాన్ని ఇస్తున్నది, తర్వాత మనకు గింజ సైజును పెంచుతున్నది. ఇప్పుడు ఇదే మా క్షేత్రం నిదర్శనం. అంతేకాదు ముఖ్యంగా ఇంకేమంటే ఇప్పుడు బాగా మంది మనం రైతులకు యూరియా కూడా దొరుకుతలేదు. ఇది మంచి టెక్నాలజీ. అయితే ఇప్పుడు ఇఫ్కో కంపెనీ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ నానో టెక్నాలజీని తీసుకొచ్చిండ్రు. ఈ నానో యూరియా అనేది మనకు రైతులకు ఇప్పుడు చాలామంది రైతులు యూరియా విచ్చలవిడిగా కింద చల్లుతుండ్రు. దీంతో భూ కాలుష్యం ఏర్పడుతుంది. అంటే భూమి కూడా ఎక్కువ లేయర్గా విచ్చలవిడిగా మన యూరియా వాడకం వల్ల భూ కాలుష్యం జరుగుతుంది. కాబట్టి ఈ నానో యూరియా మనం పైపాటుకి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ గ్రాన్యువల్స్ వేసే బదులు పైనుంచి ఇచ్చినప్పుడు మంచి గ్రీనింగ్స్ వచ్చింది. ఇప్పుడు మేము జొన్న పంటకు స్ప్రే చేసినాము. జొన్న కూడా చాలా హెల్దీగా ఫాస్ట్ గ్రోత్ వచ్చింది. అంటే యూరియా వల్ల ఏమంటే నత్రజని ఇచ్చినప్పుడు మనకు గ్రోతింగ్ బాగుంటుంది కాబట్టి గ్రోతింగ్ కూడా మంచిగా ఉన్నది. దీంతో గ్రోతింగ్ వచ్చింది. దీంతో మంచి పెరుగుదల, కాండ సైజు పెరిగింది, గింజ సైజు పెరిగింది. మనకు కావాల్సింది ఇవే కాబట్టి మంచిగానైతే అనిపిస్తున్నది. ఇఫ్కో వల్ల ఈ నానో డిఏపి నానో యూరియా బాగుంది.